నిన్న నైట్ మా సీఆర్ గాడు కొండ మీద ఏదో చూసి భయపడిపోయి పరిగెత్తుకుంటా కిందకు వచ్చాడు. ఇంకో సైడ్ ఏమో నాగరాజ్ గాడు ఆ చీకట్లో కనిపించకుండా ఏదో తప్పిపోయాడు. ఇంకా మ్యాటర్ ఏంటంటే పెద్ద మూవీలో చికిరీ సాంగ్ షూట్ చేద్దామని ఒక లొకేషన్ కి అయితే వెళ్ళాం. వెళ్ళగానే ప్లేస్ విశాలంగా ఉందని మళ్ళీ గాడు సిల్లీ పనులన్నీ చేసేస్తున్నాడు. మమ్మల్ని వదిలేసి వీళ్ళ ముగ్గురు పైకి వెళ్ళిపోయి కొండ మీద కోతుల్లా కూర్చున్నారు. ఎలాగోలో కష్టపడి అందరం కలిసి కొండపైకి అయితే ఎక్కేసాం. ఈ సాంగ్ షూట్ చేయడం కోసం మేము సేమ్ లొకేషన్ కి 3 days వెళ్ళాం. ఒక రోజు అయితే టైం మొత్తం కొండెక్కేసరికి సరిపోయింది. కొండెక్కిన తర్వాత అయినా ఆ లొకేషన్ లో షూట్ చేయాలంటే మాత్రం చాలా కష్టంగా ఉండింది. ఎక్కడ కొంచెం కూడా ప్లేన్ సర్ఫేస్ లేదు, మొత్తం రాళ్లే ఉన్నాయి. ఆ రాళ్ళు కూడా చాలా ఎడ్జ్ లో ఉన్నాయి. ఇంకెలాగోలా కష్టపడి మొత్తానికి సాంగ్ షూట్ అయితే కంప్లీట్ చేసాం. షూట్ అయ్యేసరికి మొత్తం చీకటి అయిపోయింది. సర్లే ఎలాగోలా టార్చ్ చేసుకుని కింద దిగేద్దాం అని అనుకునే లోపే మాలో నాగరాజ్ గారు కనిపించకుండా ఎటో మిస్ అయిపోయాడు. ఈలోగానే మా సిఆర్ గడు ఆ చీకట్లో దీన్ని చూసి ఆకుండా పరిగెత్తుతున్నాడు. అసలు నీకేం కనిపించిందిరా, ఎందుకు అలా పరిగెడుతున్నావు అని అడిగితే ఆ చీకట్లో కనిపించిన రెడ్ మార్క్స్ చూసి బ్లడ్ అనుకుని భయపడ్డాడంట. ఇంకో సైడ్ ఏమో నాగరాజ్ గారు ఏటో కనిపించకుండా పోయాడు. కాల్ చేస్తుంటేనేమో స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడో అర్థం కావట్లేదు. అప్పటి వరకు మాతోనే ఉండి సడన్ గా మాయమైపోయాడు. ఇంకా చేసేది లేక ఫస్ట్ మేమైతే కొండ దిగేసి కిందకి వెళ్ళిపోయాం. మేము కిందకి వెళ్ళేసరికి అక్కడ మాయమైనడు మాకన్నా ఫాస్ట్ గా ఫ్లాష్ మెన్ లా కిందకి వచ్చేసాడు. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళేవరా అని అడిగితే ఏం చెప్తున్నాడో తెలుసా, నేను ఎక్కడికి వెళ్ళానరా, మీతోనే ఉన్నాను కదా అని చెప్తున్నాడు. అదేంట్రా మరి మాకు కనిపించలేదు అని అడిగితే చీకట్లో నేను ఎలా కనిపిస్తారో నా ఫేస్ మీద ఫ్లాష్ చేయకుండా నేను మీ వెనకే నడుచుకుంటా వచ్చా అని చెప్తున్నాడు. ఈనాటి ముఖ్యాంశాలు ఇవే. మరి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసేయండి. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.